జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. అందులో వారితో పాటు అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండలాధ్యక్షులు, అలాగే మా జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి, అంటే ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండో తీర్మానంగా నిర్ణయించుకున్నాం అందరం కలిసి. మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 40% ఓటు శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అదే విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజక స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, జిల్లా నాయకత్వం కానీ, లేదు నియోజక నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడ ఉన్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతిపత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా, అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య, ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో, దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు చేసాం. మన కోనసీమ జిల్లాలో కూడా జగ్గిరెడ్డి అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామా, స్థానిక నాయకత్వం చేసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం. వాటితో పాటు అలాగే యాక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు, ఓ పక్క వచ్చి పండిన పంటకి రొయ్యకి వచ్చి ధర లేదు, రెండో పక్క వచ్చి ఫీడ్ రేట్ వచ్చి పెరిగిపోయింది. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎవరైతే ఈ ఎక్స్పోర్టర్స్ కానీ లేకపోతే ఫీడ్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఎవరితో అందరూ కూడా కాటన్ అయిపోయారు, అందరూ లాలుచి అయిపోయారు. అందరూ కలిసి మరి ఈ ప్రభుత్వం తాలూకు ఒత్తాసుతో వాళ్ళు రైతాంగాన్ని దోపిడీ చేస్తున్న ఈ నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి దాంతోపాటు మన తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతమైన పోలవరం ప్రాంతాల్లో ముఖ్యంగా పొగాకు మీద రైతు పడుతున్న ఇబ్బంది, పొగాకును కొనే నాదురాలు లేని పరిస్థితి. ఇక్కడే కాదు గుంటూరు ఒంగోలు ప్రాంతంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఆయన నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వం వచ్చి పొగాకు రైతులు ఆదుకుందో, పొగాకే ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి పొగాకుని ఇచ్చి కొని టొబాకో బోర్డుకి అమ్మించి ఏ విధంగా రైతులను ఆదుకున్నామో ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు
రాష్ట్రం మొత్తం మీద ప్రకాశం, గుంటూరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పొగాకు రైతు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ గారి దృష్టిలోనూ మా పార్టీలోనూ డిస్కషన్ జరిగింది. దీని మీద చర్చ జరిగింది. ఆయన కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్కెట్ యార్డ్స్కి పోయి ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి జరుగుతున్న పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ డేట్ను కూడా ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అది ఒంగోలు ప్రాంతానికి సంబంధించి ఆ కార్యక్రమం చేయాలని పొగాకు మీద మన ఉభయ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే యాక్వా మీద ఇబ్బంది ఉందో ఆ యాక్వా మీద అటు భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా ఈ సమావేశం నిర్ణయించాం. దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకి వారిని కూడా తీసుకురావాలని నిర్ణయించాం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ డేట్ను కూడా వారితో మాట్లాడి పార్టీలో చర్చించి ఆ తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామనే విషయాన్ని మీ ద్వారా ఈ రైతాంగానికి అంత తెలియజేస్తున్నాం. మా బాధ్యత ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయం మీద ఆధారపడిన ఎవరైతే ఉన్నారో అందరికీ అండగా ఉండడమే మా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, మా పార్టీ మాటగా మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రైతాంగానికి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని, ఈ 3 నిర్ణయాలని ఇవాళ తీసుకోవడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగిన తీర్మానాలు ఇది కాక ఇక వాస్తవ పరిస్థితి మీ అందరికీ తెలుసు. నేను చెప్పవలసిన లేదు. సంవత్సర కాలం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలం హానిమూన్ చేశారు. న్యాయంగా రైతుల పట్ల కానీ, రైతు కూలీ పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, లేదా ఉద్యోగస్తుల పట్ల కానీ, లేదా వ్యాపారస్తుల పట్ల కానీ ఏ ఒక్కరి పట్ల కూడా ఇచ్చిన మాటలను ఒకటి కూడా నిలబెట్టుకోకుండా వారికి తగ్గ రీతిలో, వారికి నచ్చిన రీతిలో పరిపాలన చేసి ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్ని స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో తర్వాత వచ్చి కాదు ఒక సిలిండర్ అన్నారు. అమ్మోడు అంటే రేపు కాదు ఎల్లుండి అన్నారు. మళ్ళీ బస్సు అడిగితే మీ ఊరికే కాదు తిరుపతికి అన్నారు. తర్వాత వచ్చి మీ ఊరికి అన్నారు. రైతు భరోసా అయితే అది ఎక్కడ మేరలో కనిపించట్లేదు.